ఏదైనా వీళ్ళు పేపర్ అగ్రిమెంట్ అయింది ఈ పేపర్ మీద అగ్రిమెంట్ అయిందని ఓ పేపర్ రిలీజ్ చేశారు అంటే లేదు అని అన్నాం. మరి కాంక్రీట్ లెవెల్లో లేవు అవంతా కూడా వట్టిదే, అదంతా కూడా పోయిందంతా ఉత్తదే. అది దావోసా దావత్సా, అర్థమైందా ప్రజలారా? దావోతా ఏంది, దావోసా లేకపోతే దావత్సా అన్నాడు ఆయన. అర్థమైంది కదా? తెలంగాణ భాషల పరిభాషల దావతులు అంటే ఏంటిదో దావత్స్, దావత్సా లేకపోతే దావోసా అని అడిగింది. ఇక దానికి ఇక తెలంగాణ ప్రజలే దానికి ఏందని అన్నది వాళ్ళే నిర్ణయిస్తారు. విషయం ఏంది అని అంటే వీళ్ళు నిజంగా పెట్టుబడులు పెట్టేందుకు సముఖత చూపించారు. ఒట్టినే పెడతారా అండి పెట్టుబడి? ఒట్టినే పెడతారా? మామూలుగా మనం మాట అనుకున్నాం, రాష్ట్రం వదిలిపెట్టు, గ్రామము తీసుకుందాం. ఓ గ్రామం తీసుకొని సర్పంచ్ ఉంటాడు కదా, సర్పంచే ఆ గ్రామానికి పెద్ద. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా పెద్దనో ఓ గ్రామానికి సర్పంచే పెద్ద. ఆ సర్పంచ్ పోయి మండలంలో ఓ పెద్ద పెట్టుబడిదారుడు ఉన్నాడు. అయ్యా సార్ మా ఊళ్ళో కంపెనీ పెట్టు, మా ఊళ్ళో ఉద్యోగాలు వస్తాయి మా పొరగాళ్ళకి అని చెప్పేసి పోయి అడిగిండు. సరే బిడ్డ పెడతా అని అన్నాడు. ఆయనకు కూడా పెట్టవలసిందిగానే ఉన్నది. ఇక్కడ దానికి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా అని అంటే ఆ పెట్టుబడి పెట్టేటైనా ఒకసారి ఊరికి వచ్చి చూసిపోతాడా? చూసిపోడా? ఏడ పెట్టాలి, ఏడ జాగు ఉంది, ఏంది కథ అన్నది చూసుకుంటాడు. మరి వీళ్ళు చూసుకోకుండా ఎట్లా ఒప్పందాలు చేస్తున్నారు అని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది అని అన్నాడు ఆయన. నాకు కూడా నిజమే కదా అని అనిపించింది. సో దీనిపైన స్పష్టత ఎప్పుడు వస్తుంది అని అంటే నిజంగానే పెట్టుబడులు వచ్చి టకాటక పనులు జరిపోయి, శంకుస్థాపనలు జరిపోయి, పనులు అయిపోయి ఈ తెలంగాణ ప్రజానికం, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగులంతా ఉద్యోగాలు చేస్తుంటే అనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలలో 60% ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా తెలంగాణ వాస్తవ్యులు కానే కాదు. అంత బయట రాష్ట్రం వాళ్ళే. సో వీళ్ళు కూడా అట్లా చేయకుండా నిజంగా స్వచ్ఛమైన పెట్టుబడులు తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తూ నిజంగా తెలంగాణ ద్రవ్యోల్బణాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి వాణిజ్య సంపదను, తెలంగాణకు ఉన్నటువంటి పేరును, తెలంగాణకు ఉన్నటువంటి ఖ్యాతిని పెంచితే బాగుంటుంది.